ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దీనిపై ప్రస్తుతం స్పందించడానికి మనతో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఉన్నారు. సార్ ఏంటి, ఎట్లా చూస్తారు? కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించలేదు, క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్, ఏంటి మీ స్పందన ఏంటి? అది క్లీన్ చిట్ అనకుండా బ్లాక్ చిట్ అనవలసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే. ఎందుకంటే వారే స్వయంగా అనేక సందర్భాలలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరాము, సరే ఓ దగ్గర అభివృద్ధి కోసం చేరామనొచ్చు, ఓ దగ్గర రేవంత్ రెడ్డి పిలిస్తే పోయాననొచ్చు, ఓ దగ్గరికి దీపాదాస్ మున్షి వచ్చి ఆహ్వానం చెప్తే పోయినని చెప్పొచ్చు. కానీ ఆ సందర్భాల్లో పోయి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. తర్వాత పెద్దపెండాల్లో ఒక బహిరంగ సభలో నేను ఒక సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని క్లియర్గా ఆయన అఫిడవిట్ ఇచ్చినంత గొప్పగా మాట్లాడడం జరుగుద్ది. మళ్ళీ నిస్సిగ్గుగా హైదరాబాద్ పోయినప్పుడు మాత్రము నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, మేము 5,000 కట్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏ అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ ఎల్పీ తర్వాత కాంగ్రెస్ ఎల్పీ ఇట్లా ఉంటే ఆ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చులు ఏదైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా అట్లా బీఫామ్ ఇచ్చినప్పటి నుంచి అట్లా కట్ అయిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లా పోయిన దాన్ని చిన్న 5,000 రూపాయలను పెట్టుకొని మాట్లాడమంటే నైతికంగా నువ్వు ఓడిపోయినట్టే. 5,000 నీకు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చింది చెప్పు ఒకసారి. నిన్ను గెలిపేయడానికి కేసీఆర్ బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చెప్పి నీకోసం ప్రచారం చేసి బీఫామ్ ఇస్తేనే కదా నువ్వు గెలిచింది. కేసీఆర్ లేకుండా నువ్వు మొగాడివా, గెలిచినవా? కేసీఆర్ ముందు నిలబడే ధైర్యం నీకున్నదా? నువ్వు కనుక ఫిరాయించలేదని కేసీఆర్ దగ్గర ఉంటే నీ చెడ్డి తడిచిపోతుంది. ఆయన ముఖాన్ని కూడా చూడలేవు, ఎందుకంటే ఆయన నిన్ను ఎక్కడ తక్కువ చేసిండు. నువ్వు మొత్తం సమాధిలోకి పోయిన నిన్ను తీసుకొచ్చి మళ్ళీ నీకు ఎంపీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి ఆఖరికి పోయేటప్పుడు నీ బిడ్డకు ఎంపీ తెగబెట్టిపోయినావు. నువ్వు పోతూ ఎమ్మెల్యే పట్టుకపోయినావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పట్టుకొని పోయినావు. నీకేం తక్కువైందని ఇవాళ నువ్వు పార్టీ ఫిరాయించినావు చెప్పు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదో ఇవాళ టెక్నికల్గా ఏదో మాట్లాడి నువ్వు అటు ఇటు తప్పుకొని క్లీన్ చిట్ వచ్చింది నాకు అని ఊపుతావు. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినప్పుడు వివిధ సందర్భాలలో అటు ఎమ్మెల్సీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ 2/3 ఒక టీమ్గా ఏర్పడి లేదా ఒక గ్రూప్గా ఏర్పడి మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో విలీనమవుతున్నాం. ఇది చట్టం రాజ్యాంగం కల్పించిన ఒక వెసులుబాటు. 2/3 ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీకి పోయినప్పుడు వాళ్ళకి ఇది వర్తించదు, ఫిరాయింపుల చట్టం వర్తించదు అని క్లియర్గా మాది దానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. దాన్ని మాట్లాడుతూ నేను ఊరికే మాట్లాడి మీరు జైన్ కాలేదా మేమైతేనే వచ్చిందా అంటే ఏమన్నా నీకు బుద్ధి శరం ఇజ్జత్ ఏమైనా ఉన్నదా? ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే చట్టం ఎవరికైనా ఒక్కలాగానే ఉంటుంది కదా. నువ్వు కూడా మరి 2/3 అని నువ్వు ఆశపడ్డావు. 24-25 మంది మేము పోతాం, నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఈరెగిరి ఉరికినావు కదా. అందరికంటే ముందు నువ్వే కాంగ్రెస్ కుప్పగూలిపోతుందని ధరవించుకున్నావు. మళ్ళీ అలా పోయిన తర్వాత రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటూ కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును అనేక సందర్భాలలో నువ్వే పొగిడినోని మళ్ళీ అంత ఎత్తున తిట్టే కార్యక్రమం చేపట్టినావు కదా. అనేక రకాలుగా 2 రకాల ధోరణి, అంటే 2 నాలుకల ధోరణి ఎప్పుడైనా కూడా. అంటే టాల్ లీడర్ అంటే 2 నాలుకలు ఉండాలా? ఈయన ఏమంటాడు, ఏఐ సృష్టి అంటాడు ఇంత చేసి. అరే నువ్వు రాహుల్ గాంధీని కలిసినావు, ఖర్గేని కలిసినావు, మరి తర్వాత అదేవిధంగా ప్రియాంక గాంధీని కలిసినావు, సోనియా గాంధీని కలిసినావు, దీపాదాస్ మున్షితో నీ ఫోటోలు ఉన్నాయి, మరి మీనాక్షి ఎవరు ఇప్పుడు నటరాజన్ తోటి నీకు ఉన్నాయి అని చెప్పైతే అవన్నీ కూడా ఏఐ సృష్టి అంటాడు. అంటే ఇవన్నీ నేను పార్టీతో కలవలేదు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. నిజంగా ఆయన పార్టీ ఫిరాయించినట్లు మీ దగ్గర ఆధారం ఉంటే ఎందుకు ఆయనకు ఫస్ట్ షోకాజ్ నోటీస్ లేదు, ఎందుకు ఆయన దగ్గర నుంచి మీరు రిప్లై తీసుకోలేదు? ఇప్పుడు డైరెక్ట్గా దీపాదాస్ మున్షి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఆమె లేదు కదా. ఆమె పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చింది. ఆమె పిలిస్తే నువ్వు పోయినావంటే పార్టీ మారినట్టే కదా. ఆమె తర్వాత రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్దరి సమక్షంలో నువ్వు పార్టీ కండువ కప్పుకుంటావు కదా, నీ బిడ్డ కండువ కప్పుకున్నావు కదా, ఇద్దరు కలిసి అది అంతకంటే పెద్ద సాక్ష్యం కావాలి. ఇవాళ ఎమ్మెల్యేలు కేసు వేశారా, కంప్లైంట్ చేశారా అంటే ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్తారు.
సో కేసీఆర్ గారి ఆదేశం మేరకు వివేక్ గౌడ్ గారు కేసు వేయడం జరిగింది. ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంకొకరు. ఎవరేస్తేంది నువ్వు టెక్నికల్గా ఎట్ట తప్పించుకోవాలని చూస్తున్నావే తప్ప నువ్వు నీకు నిజంగా నైతిక విలువ ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే డెఫినెట్గా రాజీనామా చేయాలి కదా. ఎస్, నేను 2011లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, మళ్ళీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి ప్రజల్లోకి వెళ్తే బ్రహ్మరథం పట్టారు, నాకు పూలదండలు పడ్డాయి. ఒకవేళ నువ్వు కూడా అభివృద్ధి కోసమే పోయినట్టు కనుక అయ్యేది ఉంటే నిర్భయంగా ఒప్పుకోగలగాలి, నువ్వు ప్రజా తీర్పు కోసము ముందుకు పోవాలి, రాజీనామా చేయాలి. ఇగో నేను గణపురం అభివృద్ధి కోసమే పోయినా, ఈ అభివృద్ధి చేసినా, నేను తెలంగాణ కోసం పోయినాను, ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది, యావత్ తెలంగాణ మొత్తం తిరిగే ధైర్యం నాకు వచ్చింది. నీకు కూడా ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే పోయినని అంటున్నావు కదా, నువ్వు అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం తిరుగు, నీకు పూలదండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తెలుస్తుంది. అంతేగాని కూర్చొని ఏదో మాట్లాడి మొత్తము ఇంకా శుద్ధపూస లెక్క మాట్లాడడం కరెక్ట్ కాదు. గణపురం ఊరూరికి పోతే ఇప్పుడు చెప్పుల దండలు పడే పరిస్థితి ఉన్నది ఆయనకు. ఎందుకంటే గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, నాయకులు ఆయనకు ఎదురుగా ఖర్చు పెట్టుకున్నది, పార్టీ ఆయన కోసం ఖర్చు పెట్టుకున్నది. ఇవన్నీ చేస్తే మొత్తం ఈరోజు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, బిడ్డకు ఎంపీ టికెట్ కోసం పార్టీ మారి ఇవాళ అభివృద్ధి కోసం నువ్వు తీసిన అభివృద్ధి ఏంది శూన్యం. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్క పైస వచ్చింది లేదు, తట్ట మట్టి తీసింది లేదు. దాదాపు 2 సంవత్సరాలు 3 నెలల సమయం అవుతుంది. దేవాదుల కోసము ఒక్క పైసా కూడా రిలీజ్ కాలే, 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలే, 1 ఎకరా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. ఈయన మళ్ళా నేను దేవాదుల సృష్టికర్త నిస్సిగ్గుగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో రేపు తప్పకుండా ఒకవేళ కనుక ఆయన అంటాను కదా క్లీన్ చిట్ అమ్మని ముఖంకి అది నవ్వుతాను లేయాలి మొత్తం సభ్య సమాజం అందరూ, మీలాంటి అభ్యుదయవాదులు లేదా జర్నలిస్టులు, ఇది క్లీన్ చిట్ ఎట్లా బాబు, ఇది క్లీన్ చిట్ ఎప్పుడవుతుంది? అరే నువ్వు రాజీనామా చేస్తే నీకు క్లీన్ చిట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నేను ప్రజల ఆమోదం కూడా పొందినట్టు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయస్థానాలకు వెళ్తాం. అవసరమైతే స్పీకర్ను కూడా చట్టపరిధిలోకి లాగటానికి వెసులుబాటు ఉన్నది, ఆయనను ఎగురుతాం. తర్వాత అదేవిధంగా హైకోర్టులో కేసీఆర్ గారి మార్గదర్శకంలో తప్పకుండా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో తప్పకుండా ఎదుర్కొంటాం. కాస్త ఆలస్యమైన కూడా తప్పకుండా ఫిరాయింపుకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు తప్పకుండా అనర్హత వేటు తప్పకుండా వారి మీద పడుద్ది. నేను బీఆర్ఎస్లో ఉన్నాను, మీరు ఒకవేళ కోర్టుకు పోయినా కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మళ్ళీ ఒకటి రాజీనామా ఇవ్వాలా, మీకు కావాల్సిన రాజీనామా కదా, కేసీఆర్ ఫిరాయింపులు చేశారు, శుద్ధపూసనగా మాట్లాడుతుండో, ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, నేను రాజీనామా చేస్తా అంటున్నాను. ఏం చెప్తారు దీని మీద? సో ఇప్పుడు నేను కూడా కడియం శ్రేణికి నాకు ఆయన 4 సార్లు గెలిచిండు, నేను 4 సార్లు గెలిచిన. ఆయన 4 సార్లు ఆగుతూ గెలిచిండు, నేను 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన. నా ఒక్కసారి గెలుపు ఆయన 4 సార్లు గెలిచిన మొత్తానికి నా ఒక్కదాన్ని గెలిచితో సమానం ఓట్ల విషయానికి వస్తాయి. సో నేను స్థానికుడిని, ఆయన స్థానికేతరుడు. ఆయన కంటే ముందే నేను ఉప ముఖ్యమంత్రి అని నాకు సమాధానం చెప్పు. నేనేమన్నా సింపుల్గా గణపూర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, ఆ విగ్రహం దగ్గరకు వచ్చి నువ్వు గదే మాట చెప్పు, నేను కాంగ్రెస్లోకి పోలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్పండి, నీకు బ్రహ్మరథం పడితే అక్కడి నుంచి ఊరేగింపుగా మొత్తం తెల్లారులైతే నీకు ఫ్లెక్సులు కడతాం, ఊరేగింపు చేస్తాం, అవసరమైతే కేసీఆర్ దగ్గర కూడా తీసుకుపోతాం మేమే గణపురం నియోజకవర్గ పక్షాన. అదే శాత కాదు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ కాంగ్రెస్ అని నచ్చుకుంటుంటావు, అక్కడేమో బీఆర్ఎస్ అని చెప్పుకుంటావు, మళ్ళీ ఇలా క్లీన్ చిట్ అంటావు, మళ్ళీ ఆఖరికి వస్తే ఏ సృష్టి అంటావు. గిన్ని రకాలుగా బొంకుడు మాటలు మాట్లాడితే టాల్ లీడర్ అంటే ఇట్లాంటి మాటలే వస్తాయి, అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే టాల్ లీడర్ అంటే అబద్ధాలు ఆడాలి, తర్వాత ఆకాశం మీద ఏదో అంటే మేఘాలు చూపించేసి ఎండమావులను చూపించి మొత్తం సెల్లాన్ని నింపిన పరిస్థితి ఎట్లా ఉండదో ఈయన మాటలు కూడా అట్లే ఉంటాయి. తప్పకుండా ఇప్పటివరకు అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్, ఇక్కడ కడియం శ్రేణి ఫెయిల్, అట్టర్ ఫ్లాప్, కాంగ్రెస్ ప్రభుత్వమే అట్టర్ ఫ్లాప్. ఈ తినబోతూ రుచేందుకు తప్పకుండా రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఆయనను దించే వరకు కడియం శ్రేణి కోర్టు పరంగా న్యాయపరంగా ఆయన ఎదుర్కొంటాం. తప్పకుండా ఆయనను సస్పెండ్ చేసే వరకు ఆయన వెంటబడతాం. అంటే గణపూర్ ప్రజలకు మీరు కొన్ని రోజుల క్రితం తొడగొట్టి చెప్పారు, ఉప ఎన్నిక వస్తుంది మనం గెలుస్తామని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులకు మరి ఇప్పుడు ఏం చెప్తారు? మీరు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. మనం ఆఖరి 9 నెలల్లో కూడా బై ఎలక్షన్లు పోయిన సందర్భం ఉన్నాయి, సంవత్సరంలో బై ఎలక్షన్లు పోయిన 2 నెలల్లో కూడా బై ఎలక్షన్లు. ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. సో తప్పకుండా రేపు 600 అయినా కూడా ఇప్పుడు నేను తీర్పు ముకుల్ రాయ్ అంటైనా కలకత్తా హైకోర్టులో మరి
బీజేపీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్లో చేర్చుకుంటే స్పీకరు ఫిరాయింపు చట్టం వర్తించదన్నాడు. హైకోర్టు పోవడం ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయనకు 6 సంవత్సరాలు బహిష్కరణ వేటేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే కోర్టులు ఎప్పుడైనా ఇతర కోర్టులలో తగిన తీర్పును ఉదాహరణ తీసుకొని చేస్తుంటారు. అంతేకాకుండా ఫిరాయింపుల చట్టమే క్లియర్. ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి, అటు తర్వాత నీ ఇష్టం ఉన్న పార్టీకి పో, అక్కడి నుంచి పోటీ చేయని ఫిరాయింపుల చట్టం చెప్తుంది. అంటే నువ్వు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, నువ్వు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, మరి ఇది రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది? సో కాబట్టి ఇది క్లీన్ చిట్ కాదు, ఇది బ్లాక్ చిట్ ఆయనకు. సో తప్పకుండా ఆయన జీవితానికే గుండుసున్నా రేపు రాజకీయ సమ తప్పదు. రేపు సుప్రీంకోర్టులో విచారణలో మళ్ళీ అక్కడ కూడా మీకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు? సో అది ప్రజా తీర్పు తప్పదు కదా. ఇవన్నీ కోర్టులు గీట్లు రకరకాలుగా తప్పించుకున్నప్పటికీ ప్రజా కోర్టులో తప్పకుండా కడియం శ్రీహరికి శిక్ష పడుద్ది. సో థ్యాంక్ యూ. ఇది తాటికొండ రాజయ్య స్పందన. కడియం శ్రీహరికి వచ్చింది క్లీన్ చిట్ కాదు, బ్లాక్ చిట్. ప్రజాక్షేత్రం లోపల తాను ఓడిపోయాడు, తను టాలీడర్ అని చెప్పుకుంటూ కూడా పూర్తిగా అటు స్పీకర్ నిర్ణయం కాదు, అదేవిధంగా తను మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ కూడా వెళ్ళేస్తూ రాబోయే రోజుల లోపల ప్రజాక్షేత్రంలో తనకు బుద్ధి చెప్తామంటూ రాజయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.